హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ స్వప్న గోపీకృష్ణ. ఈరోజు వీడియోలో నేను రుద్రాక్ష దీపం ఎలా పెట్టాలి, ఈ రుద్రాక్ష దీపం పెట్టడం వలన మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాన్ని షేర్ చేసుకోబోతున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ శివరాత్రి పూజా విధానం గురించి, అలాగే అఖండ దీపం ఎలా వెలిగించాలి, ఇంకా శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేయలేని వాళ్ళు ఏం చేయాలి, అలాగే ఉపవాసం జాగరణ ఎలా చేయాలి అనే విషయాలన్నీ కూడా చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా. అవన్నీ కూడా నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో పెట్టాను. ఎవరైనా మిస్ అయినట్లయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇస్తాను, తప్పకుండా చూసేయండి. ప్రదోషకాలే శివనామ స్మరణ సకల పాపహరణం అని అంటారండి. ప్రదోషకాలంలో ఇలా దీపం పెట్టడం వలన విశేష ఫలితం అనేది ఉంటుంది. త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి, అలాగే మీ జన్మ నక్షత్రం రోజునైనా కానీ ఈ రుద్రాక్ష దీపం పెట్టడం వలన ఆ పరమశివుని ఆశీస్సులు అయితే తప్పకుండా లభిస్తాయి. ఈ దీపం పెట్టడానికి ముందుగా రాగి ప్లేట్ కానీ, ఇత్తడి ప్లేట్ కానీ, వెండి ప్లేట్ కానీ తీసుకొని అందులో బియ్యం అనేది కొలత ఏమీ లేకుండా బియ్యాన్ని ప్లేటు నిండుగా తీసుకొని దానికి పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలతో పూజించి అలంకరించి పైన ఇలా స్వస్తిక్ సింబల్ని కానీ, లేదా ఓం సింబల్ని కానీ, లేదా శ్రీ అని రాసిన చాలు. ఇవేమీ రాయడం రాకపోతే కొద్దిగా పసుపు, కుంకుమని అలా పెట్టినా చాలండి. ఇలా పెట్టి దాని మీద రుద్రాక్షల్ని పేర్చాలి. మీ దగ్గర ఇలా విడి రుద్రాక్షలు లేనట్లయితే మీరు రుద్రాక్ష మాలని కూడా పెట్టొచ్చు. ఈ రుద్రాక్షకి విడిగా పెట్టాలి అనుకున్నప్పుడు ఇన్నే పెట్టాలి అని ఏమీ నెంబర్ లేదండి, ఒక్కటి ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. ఇలా రుద్రాక్ష మాల అయితే మనకి కరెక్ట్గా నెంబర్తో ఉంటుంది కదా, 108 కానీ ఇలాగా. సో అలా అయినా పెట్టుకోవచ్చు అండి. నా దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కువ రుద్రాక్షలు లేనందువలన ఈ వీడియోలో నేను రుద్రాక్ష మాల మీద దీపాన్ని అనేది పెడుతున్నాను. ఈ దీపం తప్పకుండా బియ్యంతో చేసిన పిండి దీపం అయి ఉండాలండి. ఈ బియ్యంలో మనము కొద్దిగా ఆవు నెయ్యి, అలాగే అరటిపండు లేదా బెల్లమైనా కూడా కలుపుకొని బియ్య ప్రమిద పెట్టాలి. ఈ బియ్య ప్రమిదకి నేను ఆ శివనామాలు ఇలా గంధంతో పూసి కుంకుమను కూడా అలంకరించాను. తరువాత ప్రమిదలో విభూది వత్తులను వేయాలండి. విభూది వత్తులంటే ఆ శివయ్యకి చాలా ప్రీతికరం అన్నమాట. ఈరోజు ఈ పూజలో విభూది వత్తులు అనేది చాలా ప్రత్యేకం. ఇందులో మనము ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ ఏదైనా కూడా వేస్తే శ్రేష్టం అన్నమాట. నేనైతే ఇక్కడ నువ్వుల నూనెను వాడాను. ఈ దీపాన్ని మనము ఏకవత్తి హారతితోనే వెలిగించాలండి. అగ్గిపెట్టెతో కానీ అగరబత్తులతో కానీ వెలిగించకుండా ఏకవత్తి హారతితోనే ఈ బియ్య పిండి దీపాన్ని వెలిగించాలి. ఇలా ప్రతి సోమవారం రుద్రాక్ష దీపం పెడితే చాలా మంచిదండి. ప్రతి సోమవారం పెట్టలేని వాళ్ళు కనీసం ఒక్క శివరాత్రి రోజైనా కానీ పెడితే మన మనసులో ఎటువంటి కోరికలు కోరుకున్నా కూడా తప్పకుండా నెరవేరుతాయి. తీవ్రమైన అనారోగ్యము, అప్పులతో ఉన్నా కానీ, లేదా ఏ పనులు కూడా ముందుకు సాగకుండా ఆగిపోయినా కానీ ఈ గృహంలో రుద్రాక్ష దీపం అనేది ప్రతి సోమవారం ప్రదోషకాలంలో పెట్టడం వలన అన్ని బాధలు, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయండి. ఇలా దీపం వెలిగించిన తర్వాత మనము దేవునికి దీపం, ధూపం, నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా ఏ పండ్లు పెట్టినా కానీ సరిపోతుంది. ఈరోజు ఇలా రుద్రాక్ష దీపం పెట్టినప్పుడు కొబ్బరికాయ కొడితే చాలా మంచిదండి. ఇంకా కొబ్బరి అన్నం, కొబ్బరితో చేసిన నైవేద్యం అయితే ఇంకా చాలా మంచిదండి. ఇలా కొబ్బరికాయ నైవేద్యం ఏదైనా కానీ పెట్టి తర్వాత స్వామికి మంగళహారతులు అనేది ఇవ్వాలి. ఇలా చేసినప్పుడు శివ స్తోత్రాలు కానీ లేదా శివునికి సంబంధించిన ఏ మంత్రాన్నైనా కానీ ఇవేమీ రానట్లయితే శివ పంచాక్షరి మంత్రాన్ని కానీ ఓం నమ శివాయ అని అనుకున్నా కానీ సరిపోతుందండి. కొన్ని వారాలు చేయాలి, ఇన్ని రోజులు చేయాలనే లెక్కేమీ లేదండి. ప్రతి సోమవారం పెట్టుకోవచ్చు లేదా ఒక్కరోజైనా పెట్టుకోవచ్చు. ఇది పెద్ద ఖర్చుతో చేసే పని కూడా కాదు కదా.
మనం వాడిన రుద్రాక్షలని మళ్ళీ మళ్ళీ కూడా వాడచ్చు. అలాగే ఆ పిండి దీపం అనేది కొండెక్కిన తర్వాత పిండి దీపాన్ని నీటిలో కలిపి చెట్టుకి పోయాలి. ఈ రుద్రాక్ష దీపం అంటే ఎంత శ్రేష్టమైనదంటే అమ్మవారికి స్వామివారికి ఇద్దరికీ ఇష్టమైన దీపం కాబట్టి భక్తిగా వెలిగించి శివానుగ్రహం పొందండి. ఎక్కువ టైం కూడా పట్టదండి. జస్ట్ 10 నిమిషాల్లో ఈ దీపం పెట్టడానికి మనం కేటాయిస్తే మన జీవితం అంతా కూడా ఆనందంగా అనుకున్న పనులన్నీ అనుకున్నట్లుగా జరిగి శివ అనుగ్రహం అనేది మనం పొందుతాము. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.